అంటే దర్శన భాగ్యం అనేది అనుకుంటే జరగదండి ఎప్పుడు కూడా. దానికి ఒక టైం అంటే ఆ దేవత ఇక్కడికి పిలిపించుకుంటది ఎవరినైనా కానీ. అలా నాకు ఈరోజు జరిగిందని నేను చెప్పుకుంటాను. ఇంకా ఇక్కడ నాగుపాములు కూడా ఈ ఆశ్రమం అంతా సంచరిస్తూ ఉంటాయి. అవునండి. అమ్మవారు ఒళ్ళు నిద్రిస్తుంది, అమ్మవారి దగ్గరే ఉంటుంది. పాముతో పలకరించడం జరుగుతాయి. ఆ సర్ప విధానం ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఇంకొకటి నాన్నగారు 15 రోజులు సమాధిలో ఉండి 93 రోజులు ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? నా మరణానికి నేనే కారకుడు అవుతా అని చెప్పి ఆయన సిగ్నేచర్ పెట్టి ఆ సమాధిలో దిగడం జరిగింది. ఆ పగలు కొట్టినప్పుడు నాన్నగారు బయట రావడం. జూన్ 17 నాన్నగారు జన్మదినోత్సవం గవర్నమెంట్ హాలిడేగా డిక్లేర్ చేశారు. ఇప్పుడు కూడా అది పాటిస్తున్నారండి. గురూజీ ఏంటి అమ్మవారి ప్రత్యేకత? మినిస్టర్ రోజా గారు కూడా ఆమె ప్రతిసారి ఎప్పుడు ఆమె ఎలక్షన్స్ కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, ఇక్కడ వచ్చి అమ్మకి దీపం పెట్టి వెళ్తారు. ఇక్కడ ఆమె దీపం పెట్టి మొక్కుని వెళ్ళిన తర్వాత ఆమె విజయాలు వస్తూ ఉన్నాయి. అఘోరాలతో కూడా మీరు స్నేహం చేస్తుంటారు, ఎక్కువ అక్కడే ఉంటారు. అఘోరాల పవర్ ఏంటో మీకు తెలుసు. వాళ్ళు తిండి తినరు, స్నానం చేయరు. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ హిమాలయస్ కొన్ని ప్లేస్లో ఉన్నారండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరణ జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు సుమన్ టీవీ తిరుపతి మనం ఈరోజు లాంచ్ చేసాం. తిరుపతిలో ఉన్న చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలు కావచ్చు అండ్ గొప్ప గొప్ప ప్రదేశాలని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను తిరుపతి రాగానే విన్నది ఈ ఆశ్రమం గురించి, ఈ వ్యక్తుల గురించి. అండ్ శ్రీ కోదండ రామాచార్యులు గారి వారసత్వం అనమాట. వాళ్ళ నాన్నగారు పీఠాధిపతులు శ్రీ లక్ష్మణాచార్య గారు అనమాట. ఈ రాజరాజేశ్వరి దేవి జ్ఞాన పీఠం అనేది ఎక్కడా లేదండి, మనకి తిరుపతిలో మాత్రమే ఉంది. 2 ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయి అండ్ 12 దేశాలలో వీళ్ళ ఆశ్రమాలు ఉన్నాయి. చాలా మహిమగల ఒక స్వామీజీ అని చెప్తుంటారు. ఇక్కడ నాగుపాములు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి మనం విన్నాం, చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే. అసలు ఏంటి ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడికి ఎక్కువ సెలబ్రిటీస్ వస్తుంటారు, పొలిటీషియన్స్ వస్తుంటారు. ఇక్కడ మహిమ ఏంటి అనేది, ఎందుకంటే తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశ్రమంలో అడుగు పెట్టకుండా వెళ్ళరంట. ఎందుకంటే ఈ ఆశ్రమంకి వచ్చిన తర్వాత రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో పూజలు చేయించుకున్న తర్వాత, అమ్మ ఆశీస్సులు తీసుకున్న తర్వాత అంత మంచి జరిగిద్ది, మంచి జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఆ నోట ఈ నోట పాకుతూ కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తూనే ఉంటారు. అండ్ ముఖ్యంగా మిగతా దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఆశ్రమాలలో కూడా ప్రత్యేక పూజల కోసం కావచ్చు, అమ్మ ఆశీస్సుల కోసం కావచ్చు వెళ్తూనే ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు కనపడుతుంది ఇదంతా కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆశ్రమం అన్నమాట. జ్ఞానపీఠం లోపల ఉంటుంది. మూర్తి స్వామి గారు, స్వామి నమస్తే. నమస్తే రోషన్ గారు, ఎలా ఉన్నారు? సో హ్యాపీ, చాలా సంతోషం చూడడం తిరుపతిలో. అయ్యో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైన ఒక ప్లేస్ అన్నమాట తిరుపతి. అందరికి కూడా ఎంతో మంది ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గొప్ప మహిమలు కల ఒక ప్రాంతం అని చెప్పేసి చాలా సెంటిమెంట్ అందరికి కూడా. తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెంకన్న స్వామి దర్శనం తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశ్రమంకి వస్తారు. రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు. అండ్ చాలా ప్రత్యేకతలు విన్నాను ఈ ఆశ్రమం గురించి. ఇక్కడ నాగుపాములు కూడా సంచరిస్తూ ఉంటేనే. ఏంటి ఒకసారి అమ్మవారి ప్రత్యేకతలు? రాజరాజేశ్వరి దేవి జ్ఞాన పీఠం పట్టణం రేణిగుంటకి అతి దగ్గర సమీపంలో ఉంది. ఓకే. అమ్మవారు ఈ మన దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏకశిలా విగ్రహం, శ్రీచక్ర నిర్మాణం అంటారు. అంటే గోపురం కూడా మేరు ఆకారంతో కట్టిన ఒక ఆలయ నిర్మాణం ఇది. ఎన్నో మహిమలు కలిగిన రాజరాజేశ్వరి జ్ఞానపీఠాన్ని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోబోతున్నాం. ఇది ఎన్ని సంవత్సరాల ప్రతిష్టాపన గురువుజీ? ఒక 20 సంవత్సరాలు. ఇది 20 సంవత్సరాలు ఈ ఆశ్రమం పెట్టి కూడా. అంటే సింహం ఎందుకు పెట్టాలి అమ్మవారి ముందు? అంటే అమ్మవారికి వాహనము సింహ వాహనం కాబట్టి ధ్వజస్తంభన ముందర సింహ వాహనం అనేది ఆమె ఒక ప్రతీత రూపం, ఆమె వాహనం. ఇక్కడ ప్రతి ఆలయంలో కూడా చూస్తే మనం ధ్వజస్తంభం అంటాం. అంటే ధ్వజస్తంభన అనేది ఆలయానికి మూలం. అంటే సర్వదేవతలు ఎప్పుడైతే ఈ నవరాత్రి ఉత్సవాలకు మనము ధ్వజారోహణ చేస్తామో, అంటే సర్వదేవతలు ఆహ్వానం చేసే పలికి ఇది ఒక స్తూపం అనమాట. ఓకే. అదంగా ఈ ధ్వజారోహణ అంటే ఎక్కువ గుళ్ళల్లో మనం నందిని చూస్తాము. అవును, నంది అంటే ఈశ్వరుడికి వాహనం కాబట్టి, అమ్మవారికి సింహం కాబట్టి సింహవాహనం. ఏ అమ్మవారి గుళ్ళు అయినా కానీ సింహవాహనం సింహవాహనం పెట్టాల్సిందే.
ఓకే. అట్లా ఒక్కొక్క దేవతకి ఒక వాహనాన్ని, ఆ వాహనాన్ని ధ్వజస్తంభం దగ్గర పెడతాం. ఏంటి దీని ప్రత్యేకత ఒకసారి లోపలికి వెళ్తే మనకు అర్థమవుతుంది. చూడండి, అమ్మవారు అలా మన వైపు చూస్తున్నట్టే ఉంది విగ్రహం కూడా. గురూజీ, నిజంగా రాజరాజేశ్వరి జ్ఞానపీఠం చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది. అమ్మవారి ప్రత్యేకత మీ మాటల్లో అంటే ఏమని చెప్తారు? దక్షిణ ప్రాంతంలో కూడా చెప్పుకోవాల్సి వస్తే అమ్మవారి విగ్రహాలు అనేది మనం పెద్ద విగ్రహ రూపాలు మనం వేరే ఇతరత విగ్రహాలు కాళీదేవి అలా చూస్తాం కదా. రాజరాజదేవి అని అతి తక్కువ విగ్రహాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, ఈ దక్షిణ ప్రాంతంలో. ఇక్కడ ఈ తిరుపతి ప్రాంతంలో ఇంత పెద్ద రాజరాజేశ్వరి దేవి అనేది మొదటిసారి. ఓకే. అది కాకుండా శ్రీచక్ర నిర్మాణం. ఓకే. అంటే అమ్మవారు పైన కూడా మేరు ఆకారంతో ఉంటుంది. గోపురం అనేది మనం గోపురాన్ని మేరు ఆకారం శ్రీచక్ర రూపంతో అమ్మ స్వరూపంగా భావిస్తాం. అది అట్లా శ్రీనగర నిర్మాణం అంటాం దీన్ని. ఓకే. ఈ అతి తక్కువ మందిలో నిర్మాణం చేయండి శ్రీనగర నిర్మాణం. అందులో ఆది శంకరాచార్య వారు ఇది ప్రారంభకులు జగద్గురు ఆది శంకరాచార్యులు అనమాట. శ్రీనగర్లో నిర్మించారు. ఆయన పరిపూర్ణం చేయలేకపోయినారు. ఆ అనంతరం చాలా మంది యతులు మహర్షులు అంతా శ్రీచక్ర నిర్మాణం చేయాలని ప్రయత్నించి విఫలం పొందడం జరిగింది. ఆ విధంగా మా నాన్నగారు దేవి ఉపాసకులు కాబట్టి ఫస్ట్ నుంచి మేము శ్రీ వైష్ణవులు అండి. అంటే తిరుమలై కంధాడి రామాంజ మఠం అంటే వైష్ణవ పీఠం మాది. అంటే ఆ రామాంజుల పరంపర 18వ తర వారసులు మేము. ఆ విధంగా శ్రీ వైష్ణవులు వచ్చి దేవి ఉపాసన చేయరు. ఇంకా మా పరంపరంగా అమ్మవారు ఉపాసన మేము దీక్ష పరులు కాబట్టి ఇట్లా శ్రీ నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ శ్రీచక్ర నిర్మాణం అనేది భూప్రస్థమేరు, అర్ధమేరు, మహామేరు అంటాం. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ కార్వేట్ నగరం అని ఉంది. అక్కడ కూడా అర్ధమేరు ఆలయం ఉంది. మారిషస్ లో మహామేరు ఆలయం నిర్మాణం చేస్తున్నాం. ఓకే. అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళ కోరికలు కూడా జరుగుతాయని చెప్పేసి నేను కూడా విన్నాను. అమ్మవారి మహిమ, అమ్మవారి ఆశీస్సులు ఒక్కసారి మీ చేతులతో మాకు కూడా తప్పకుండా ఇస్తే. తప్పకుండా. ఆయుస్తేజో దదాతి ఆనందకర్పూర నీరాంజనం ప్రతిగుహ్యత. భౌతికం పావనం దేవి అనుగ్రహ. చాలా సంతోషం. మీ సుమన్ టీవీ అందరూ చూస్తుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రజలు కనబడుతుందంటే సుమన్ టీవీ వల్లనే. దాంట్లో రోషన్ గారు అంటే మాకు సన్నిహితం. ఈరోజు మా ఆశ్రమానికి రావడం మాకు ఆనందంగా ఉంది. అమ్మవారి దైవ దర్శనం ఇక్కడ వచ్చిన ప్రతి మా భాగ్యం గురూజీ. చాలా సంతోషం. అంటే మేరు ఆకారం ఎక్కడ కూడా మనం చూసుంటాం. ఇండియాలో కూడా చాలా అరుదుగా ఉంటుంది. ఒకసారి మేరు ఆకారం ఒకసారి ప్రేక్షకుల కోసం. తప్పకుండా. అంటే గురూజీ, ఈ ఆశ్రమంలో ఈ మేరు ఆకారంతో పాటు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. సో ఎందుకంటే దీని ప్రత్యేకతలు ప్రేక్షకులకు తెలియాలి. ఎందుకంటే ఎక్కడా లేదు. రాజరాజేశ్వరి గారి జ్ఞానపీఠం తిరుపతిలో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకెక్కడ ఉందని చెప్పారు. అది ఎక్కడండి? అది కార్వేట్ నగరం. ఓకే. దాని ప్రత్యేకత ఏంటి? అది మన కార్వేట సంస్థాన రాజులు, మేము పరంపర రాజు గురువులు అన్నమాట. సో అంటే దీని పైకి కూడా వెళ్ళొచ్చు. అంటే మామూలుగా అయితే ఈ విశేష పూజలో పైకి కలిసి మీద ఆ జలం చల్లేకి పౌర్ణమి టైంలో అమ్మవారికి అభిషేకం. అంటే గురుగారు, ఏంటి ఈ మేరు ప్రత్యేకత? ఇది మహామేరు అంటాం. అంటే అమ్మవారు ఒక స్వరూపమే శ్రీచక్ర మేరు అంటాం. ఈ పైన చూడండి, కాస్మిక్ ఎనర్జీ అంటే ఏదైతే మనం రిసీవింగ్ చేసుకుంటుందో ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని ఈ మేరు శ్రీచక్ర ఆలయం ఎక్కడుందో ఆ పరిసర ప్రాంతాల్లో పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం, ఆ శక్తి ప్రజ్వలన ఉంటుంది. అందువల్ల ఈ మేరు అనేది అమ్మ స్వరూపమే. మేరు ఆలయాలు చాలా తక్కువగా ఉంటుంది. అంటే నేను విన్నాను, చాలా మంది తిరుపతి వాసులు చెప్పారు, ఈ మేరు టచ్ చేసిన వాళ్ళకి చాలా మంది ఆరోగ్య సమస్యలు కావచ్చు, ముఖ్యంగా ఇబ్బందులు పడుతుంది. అంటే ప్రతి సెక్టార్లో ఎవరో ఒకరు ఇబ్బందులు పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఈ మేరులో అని చెప్తుంటారు. అవునండి. అంటే శ్రీచక్ర మహామేరుని గన మనం తాకడం వల్ల మనకి సర్వ అరిష్టాలు వైదొలుగుతాయి. శ్రీచక్ర దర్శనే సర్వ పాప వినాశనే. అంటే శ్రీచక్ర దర్శించుకున్న మనకుండే సర్వ పాపాలు వైదొలుగుతుందని కూడా శాస్త్రాలు చెప్తా ఉంది. అది మహామేరు అంటాం. చూడండి, కోష్ట దేవతలు, అష్ట దిక్పాలకులు, అంటే ఈ దిక్పాలకులు మేరుని మోస్తుంటారు, అమ్మవారి స్వరూపాన్ని మోస్తుంటారు అనమాట. అష్ట గజ వాహనాలు, అష్ట పర్వత శ్రేణులు. సాక్షాత్ ఈ రోజు మనకి దీన్ని అంటే దర్శన భాగ్యం అనేది అనుకుంటే జరగదండి ఎప్పుడు కూడా. దానికి ఒక టైం, అంటే ఆ దేవత ఇక్కడికి పిలిపించుకుంటుంది ఎవరినైనా కానీ. అలా నాకు ఈరోజు జరిగిందని నేను చెప్పుకుంటాను. అండ్ ఆ పైన ఉన్న కలశం అంటే దానికి పూజలు జరుగుతుంటాయి. అవునండి. ఆ కలశ స్థాపితం అనేది అంటే మనం ఆ ఒక కలశం కింద ఒక అద్భుతమైన వస్తువులు,
ఒక యంత్ర సామాగ్రి కానీ పంచలోహం పూర్వీకులు మనం ఈ శంకుస్థాపన అంటే రాజులు వజ్రాలు వైడూర్యాలు అన్నీ వేసేవారు. ఆ విధంగా ఆ శంకుస్థాపన వేసే విధానాన్ని ఇప్పుడు నిధులుగా దొరుకుతున్నాయి. ఆ విధంగా కొన్ని పవర్ఫుల్ వస్తువులు ఏదైతే ఉందో అక్కడ ఉంచుతామో అది ఆ రిసీవింగ్ అంటాం. మీరు చూస్తారు ఈ మన పిడుగులు పడితే టచ్ చేయకుండా కొన్ని యాంటీనాస్ పెడతారు, మనం టెక్నాలజీ పరంగా చూస్తాం. అలాంటిది మన ఏషియన్ పీపుల్ మన పూర్వీకులు ఇలా ఒక రాగి దీంతో పంచలోహం దీంతో కలశ స్థాపిత రూపంలో పెట్టి దాని కింద యంత్ర మంత్ర స్థాపితాలు పెట్టడం వల్ల ఈ పిడుగులు పడితే కూడా ఈ మేరు మీద పడకుండా అండ్ కాస్మిక్ పైనుంచి రిసీవ్ చేసుకునే ఒక శక్తిని ప్రజ్వలన చేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అది ఇస్తుంది అనేసి, అందువల్ల మేరు అనేది ప్రత్యేకత. సూపర్. అండ్ తిరుపతి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా చెప్తున్నారు, ఎందుకంటే రేణిగుంటకి చాలా తక్కువ 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆశ్రమం కూడా. అండ్ నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని అదే ఉద్దేశంతో వస్తుంటారు. చాలామంది చెప్తే నేను కూడా ఈరోజు రావటం జరిగింది. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం తర్వాత రాజరాజేశ్వరి జ్ఞానపీఠ దర్శనం చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళకి అనుకున్న అంత ఏం ఉండదు అని చెప్పి వింటుంటాను. దానివల్ల ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారేమో. అండ్ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని రావచ్చు. గూగుల్లో ఏమని సెర్చ్ చేయొచ్చు? శ్రీ రాజరాజ దేవి జ్ఞానపీఠం అంటే కనబడుతుంది. లొకేషన్ రేణిగుంట ఎంట్రన్స్ ప్రాంతంలో ఉంటుంది, ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉంది. తిరుపతికి ఒక 9 కిలోమీటర్లో ఉంటుంది. అంతే. సూపర్. అండ్ వచ్చిన వాళ్ళు తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా రాజరాజేశ్వరి జ్ఞానపీఠ దర్శనం అండ్ మేరును కూడా తాకి వెళ్ళండి. అనుకున్న ప్రతి కోరిక కూడా ఆ అమ్మవారు ప్రత్యక్షంగా మీ యందు ఉండి మీరు అనుకున్నది జరిగేలా చేస్తుందని చెప్పేసి దృఢ సంకల్పంగా ఇక్కడ ఉన్న వాసులు చెప్తున్నారు. అండ్ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తేనే తిరుపతి వెళ్తే మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీరు చాలా లైక్ చేస్తారని చెప్పారు నన్ను. అండ్ అందుకే నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి చూద్దాం ఇంకా ఆశ్రమంలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయో కూడా. సో ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది మేరు. సో గురూజీ ఏం చెప్తారు అంటే భక్తులు చాలా మంది తిరుపతి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తూనే ఉంటారు. మేరు యొక్క ప్రత్యేకతలు అంటే కొత్తగా నిర్మించారు మేరుని కూడా ఇక్కడ తిరుపతిలో. వచ్చే భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ శ్రీచక్ర నిర్మాణం అమ్మవారు ఒక 16 అడుగుల ఏకశిల విగ్రహ స్థాపితమైన నిర్మాణంలో శ్రీచక్ర మేరుని దర్శించుకున్న సర్వ పాప నివారణ అవుతుంది. చాలా మంది కోరికలు తీరని వాళ్ళు ఇక్కడ అమ్మని దర్శించుకుంటే కూడా వాళ్ళ కోరికలు తీరడం, పెళ్లిళ్ళు కాని వాళ్ళు పెళ్లిళ్ళు జరగడం, కష్టాల్లో ఉండే వాళ్ళు కష్టాలు తీరడం, ఉద్యోగాలు సమస్యలు బాధలతో ఉండే వాళ్ళు ఇక్కడ రెమెడీస్ జరగడం, చాలా మృత్యువుతో పోరాడే వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మృత్యుని గెలిచిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఈ ఆశ్రమ భక్తులుగా చాలా వాళ్ళకి కోరికలు తీరిన దాని వల్ల చాలా మంది వస్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు. సో యూరోపియన్స్ చాలా మంది ఇక్కడ ఎక్కువ విజిట్ చేస్తారు, ఆ మేరుని దర్శించుకునే దాని కోసమే వస్తారు. మారిషస్, ప్యారిస్, ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో 52 మంది వస్తున్నారు. మారిషస్ అండ్ యూరోపియన్స్ అంతా కలిపి 52 మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారు. అంటే ఇక్కడ నైట్స్ నిద్రించాలా, అమ్మవారి దర్శించుకోవాలనేసి. అట్లా మేరు దర్శనం అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అన్ని సమస్యలకి దారి అమ్మవారు దర్శనం. ఇప్పుడు అక్కడ యజ్ఞ ఆగాదులు హోమాలు చేసుకుంటే కానీ పరిహారాలు జరుగుతుంటారు. అట్లా కొన్ని దైవ క్షేత్రాలు దర్శించినా మనకుండే పాపాలు వైదొలుగుతాయి. ఇక్కడ అలాంటి ప్రత్యేకతలు మేమేం పెట్టలేదు. ప్రతి వ్యక్తి వచ్చి దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశాం. అందులో ఆ మేరుని దర్శించుకున్న సర్వ పాపాలు వైదొలుగుతాయి, వాళ్ళ కష్టాలు తీరుతాయండి. ఇక్కడ ప్రజల కోరికలు తీరుతూనే అన్నారు కాబట్టి నాకున్నది ఒకటే ఒక కోరిక, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా ఇక్కడ నాగుపాములు కూడా ఈ ఆశ్రమం అంతా సంచరిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఎక్కడి నుంచి, అంటే అవి వాటంతట అవే వచ్చాయా ఆశ్రమంలోకి అమ్మవారి ఆశీస్సులతో? ఇక్కడ ఒక నాగుపాము అనేది గర్భగుడిలోకి వచ్చేస్తుంది, అమ్మవారి ఒళ్ళో నిద్రిస్తుంది, అమ్మవారి దగ్గర ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఇక్కడ ఉండే పూజారి తెల్లవారుజాన అని గంట కొట్టే సమయానికి ఆ పాము పక్కకు వచ్చేస్తుంది. ఉదయం ప్రాతకాలంలో అమ్మవారి ఒళ్ళో ఉంటుంది, నైట్ అంతా అమ్మవారి గుళ్ళోకి వచ్చేస్తుంది అండి, గుళ్ళో ఉంటుంది. అదేవిధంగా అమ్మను బయట తీసుకుని వచ్చిన తర్వాత గంట కొడితే తాను బాగా వెళ్ళిపోతుంది. ఆ పానివటం అభిషేకం చేసే పానివటం నుంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే 4-5 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రతి చోటు అంటే కృష్ణాలయం, ఇవన్నీ కూడా ఆలయాలు, ఆశ్రమంలో ఉన్న ఆలయాలు అన్నమాట. అక్కడక్కడ ఉంటుంది. ఎవరిని ఇంతవరకు ఇబ్బంది పెట్టింది లేదు, ఎవరిని ఏం చేసింది లేదు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు చాలా మంది రావడం వల్ల ఇక్కడ నాగదేవతలు విగ్రహాలు కూడా పెట్టాము. అక్కడ ఆ విగ్రహ దర్శనం చేసుకోవడం, వాళ్ళు ప్రదర్శన చేయడం వల్ల పిల్లలు పుట్టే చాలా మంది పిల్లలు కాను చాలా మంది పిల్లలు పుట్టారు ఇక్కడ. అందువల్ల సెంటిమెంట్ గా ఎక్కువ వస్తారు ఇక్కడికి. సర్పదేవత గత 20 సంవత్సరాలుగా మాకు ఇక్కడే ఉంది, మమ్మల్ని ఏమీ చేయలేదు, ఎవరు జోలికి పోలే. కాబట్టి అది ఒక సాకుడు జంతువులాగా మాతో సహచారం చేస్తూ ఉంది. ఒక్కొక్కసారి నా రూమ్లో వచ్చి ఉంటుంది, నాతో
పలకరిస్తాం. మేము దాంతో పాముతో పలకరించడం జరుగుతాయి. ఆ సర్ప విధానం ఎవరిని ఇబ్బంది పెట్టదు.